లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆపై బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయ కంప్యూటర్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం SBI ఆన్లైన్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డెస్క్టాప్ పై చాలా మంది చేసి ఉంటారు, కానీ నేను మీకు మొబైల్లో ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. సో మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్, మన మొబైల్లో మొబైల్ డేటా కానీ వైఫై డేటా కానీ మీరు ఆన్ చేసుకోవాలి. ఆపై మీ మొబైల్లో ఉన్న ఏ బ్రౌజర్ అన్నా కానివ్వండి ఓపెన్ చేయండి. నా దాంట్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇన్స్టాల్ అయింది ఉంది. నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఇందులో మనం బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకుందాం. సో బ్రౌజర్ని ఓపెన్ చేశాక గూగుల్లోకి వెళ్దాం. గూగుల్లో ఇక్కడ వచ్చింది చూడండి, ఆన్లైన్ SBI అకౌంట్ ఓపెనింగ్. దీని కంప్లీట్ లింక్ డిస్క్రిప్షన్ నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చింది చూడండి. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, దెన్ అప్లై. ఇక్కడ న్యూ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఫుల్ ఫామ్. ఇందులో అన్ని ఆప్షన్స్ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నేను కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ చెప్తాను, అవి ఫిల్ చేస్తే మనం సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకు డిస్ప్లే చూడడంలో కొంత ఇబ్బందిగా ఉంది. నేను నా మొబైల్ స్క్రీన్ ని జూమ్ చేసి మీకు చూపిస్తాను. దీన్ని ల్యాండ్స్కేప్ చేయడం ద్వారా మనకు ఈజీగా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మొట్టమొదటిసారిగా కస్టమర్ టైప్ పబ్లిక్, స్టాఫ్, సీనియర్ సిటిజన్, మైనర్ అయితే ఇక్కడ టిక్ చేయాలి. సీనియర్ సిటిజన్ అయితే ఇక్కడ, స్టాఫ్ అయితే ఇక్కడ, పబ్లిక్. మనం ఇండివిజువల్ గా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్, మనం ఇండివిజువల్ గా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి రెసిడెన్షియల్ ఇండివిజువల్ పై సెలెక్ట్ చేసుకోండి. ఆపై ఇక్కడ మీ పేరు టైప్ చేయండి. ఇక్కడ మిడిల్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్. ఆ తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మన జెండర్ ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ మిడిల్ నేమ్ ఇది అవసరం లేదు, మదర్స్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ఫాదర్, ఇది పాన్ కార్డ్ లేకపోతే తప్పనిసరిగా ఇది ఫిల్ చేయాలి. ఒకవేళ పాన్ కార్డ్ ఉంటే ఈ కాలం ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ చాలా మంది దగ్గర పాన్ కార్డ్ ఉండదు. సో దీన్ని మనం ఫాదర్ నేమ్ ద్వారా ఫిల్ చేద్దాం. ఆపై నేమ్ ఆఫ్ స్పౌస్, ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే స్పౌస్ నేమ్ ఇవ్వచ్చు, లేదా బ్లాంక్ గా వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ గార్డియన్ నేమ్ ఉంది చూడండి. ఒకవేళ మైనర్ అయితే ఇక్కడ గార్డియన్ నేమ్ ఇవ్వాలి. అంటే మైనర్ సంరక్షకులు, తండ్రి లేదా తల్లి ఎవరైనా వారి పేరు ఇక్కడ ఇవ్వచ్చు. ఆ తర్వాత సిటీ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన సిటీ పేరు. ఆ తర్వాత ఫ్రెండ్స్ కంట్రీ. ఆ తర్వాత మన ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి, 12 డిజిట్. తర్వాత ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇక్కడ వచ్చేసిద్దాం. అడ్రస్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, రెసిడెన్షియల్ అంటే మన ఇంటి అడ్రస్ ఇక్కడ చేస్తే సరిపోతుంది. ఇక్కడ హౌస్ నంబర్, ఇక్కడ మన స్ట్రీట్, ల్యాండ్ మార్క్ ఆర్ స్ట్రీట్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత మన డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్ చేయాలి, సిటీ. ఆ తర్వాత ఫ్రెండ్స్ మన ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ సిటీ. ఫ్రెండ్స్, ఒకవేళ మన సిటీ ఇందులో మెన్షన్ చేసింది లేకపోతే డైరెక్ట్ గా అదర్ సిటీ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ సిటీ నేమ్ ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇక్కడ మన మొబైల్ నంబర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీ పర్మనెంట్ నంబర్ ఇవ్వండి. ఇదే మొబైల్ నంబర్ పై మీకు SMS వస్తాయి. మొబైల్ నంబర్ మనకు ఇంకోసారి ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి మీకు ఉంటే ఇవ్వచ్చు, లేదా బ్లాంక్ గా వదిలేయండి. ఇక్కడ కంట్రీ నేమ్, పర్మనెంట్ అడ్రస్ ప్లస్ రెసిడెన్స్ అడ్రస్, ఇవి రెండు కనుక సేమ్ ఉంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇవన్నీ ఏమి మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇక్కడ మనకి ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్ ఫిల్ చేశాక ప్రొసీడ్ అని ఎంటర్ చేశాక మనకు ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ ని మీరు ఇక్కడ రెడ్ కలర్ లో చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఆ మెసేజ్ మీరు రాసుకోండి, సేవ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మన రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనం ఇక్కడ
ఏదన్నా ఇవ్వచ్చు లేదా ఇల్లిటరేట్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ క్యాస్ట్ మీది. ఆక్యుపేషన్ టైప్ మీ వృత్తి ఏం చేస్తారు అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ ఈ మిగతా కాలమ్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ ఇన్కమ్ మీది ఎంత అవుతే అంత ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ అప్రాక్స్ వాల్యూ కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈ కాలమ్స్ ఏవి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు పాన్ నంబర్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ మీ పాన్ నంబర్ ఇస్తే సరిపోతుంది. లేదా అంటే ఫార్మ్ 60/61 ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్ నాకు ప్యాన్ లేదనుకొని ఫార్మ్ 60 నేను ఫిల్ చేస్తాను. ఎందుకంటే చాలా మంది ప్యాన్ ఉండదు, సో వారికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్యాన్ లేని వారికి ఓపెనింగ్ ఆఫ్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి సేవింగ్ అకౌంట్ అని ఇక్కడ టైప్ చేయండి. లేదా 0 అకౌంట్ ఓపెన్ చేస్తే 0 అకౌంట్. ఆ తర్వాత మీకు డెబిట్ కార్డ్ కావాలా లేదా, ఎస్. ఆ తర్వాత అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ యావరేజ్ గా మనం ఇక్కడ 1000 మెయింటైన్ చేద్దాం. డాక్యుమెంటేషన్ ఆధార్ అని టైప్ చేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్. ఫ్రెండ్స్ మన అప్లికేషన్ ఇప్పుడు థర్డ్ స్టేజ్ కి వెళ్ళింది. ఈ థర్డ్ స్టేజ్ లో ఫ్రెండ్స్ మనం ఐడి టైప్, మనం ఏ ఐడి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ ఇచ్చాం కాబట్టి ఆధార్ కార్డ్. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నంబర్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇష్యూడ్ ఎట్ బై మీ ఆధార్ కార్డ్ ఏ విలేజ్ లో ఇచ్చారో లేదా ఏ సిటీలో ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఇష్యూ డేట్, మీకు ఆధార్ కార్డ్ ఎప్పుడు ఇష్యూ అయింది ఇది మీ ఆధార్ పై డీటెయిల్ గా ఉంటుంది. మీకు తెలియకపోతే ఇక్కడ ఏదన్నా ఒక డేట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంతే, మిగతా కాలమ్స్ ఏవి మనకు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ సెలెక్ట్ చేసుకోండి. డూ యూ వాంట్ యాడ్ అనదర్ అప్లికేషన్? ఒకవేళ మీరు అకౌంట్ జాయింట్ హోల్డర్ లా ఓపెన్ చేయదలుచుకుంటే అనదర్ అప్లికేషన్ ఎస్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇండివిజువల్ అకౌంట్ అయితే మీరు నో సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏ ఫెసిలిటీ కావాలి ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకోండి. విత్ చెక్ బుక్ అండ్ డెబిట్ కార్డ్ మనకు 2 కావాలి కాబట్టి నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఇంపార్టెంట్ నంబర్ రాసుకోమని చెప్పాను. ఆ రాసుకున్న నంబర్ మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేశాక నెక్స్ట్ ప్రెస్ చేయండి. మనం ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి ఒకటి ఫిల్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బ్రాంచ్ కోడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ బ్రాంచ్ కోడ్ మీరు ఆన్లైన్ లో సెట్ చేయొచ్చు, లేదా మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేయదలుచుకున్నారో ఆ బ్రాంచ్ లోకి వెళ్ళి అడిగినా వారు చెప్తారు. ఆ బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ బ్రాంచ్ నేమ్, చూడండి ఇక్కడ నా బ్రాంచ్ నేమ్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. ఈ కోడ్ మనం ఎగ్జాక్ట్ బ్రాంచ్ కోడ్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ముంగట 0 ఉంటే ఆ 0 విడిచి మిగతా 5 డిజిట్స్ ఎంట్రీ చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏ కాలమ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫార్వర్డ్ చేసేసేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొసీడ్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంకొక నంబర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ బోర్డ్ రెడ్ లెటర్స్ లో రాసింది ఉంది, దాన్ని మీరు కేర్ఫుల్ గా సేవ్ చేసుకోండి. ఆపై సేవ్ అండ్ ప్రొసీడ్. ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ ఫిల్ చేయాల్సిన ఒక ఆప్షన్ ఉంది. మీరు ఇక్కడ ఎవరినైతే నామినేట్ చేయదలుచుకున్నారో వారి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరి నామినీ అవసరం లేదనుకుంటే జస్ట్ ఆ డు నాట్ వాంట్ నామినీ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ ప్రొసీడ్ ప్రెస్ చేస్తే మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నామినీ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ టైప్ ఆఫ్ డిపాజిట్, అడిషనల్ డీటెయిల్స్ అవసరం లేదు. ఇక్కడ నామినీ పేరు, ఇక్కడ నామినీ మీరు ఎవరన్నా ఇవ్వచ్చు. మీ ఫ్రెండ్ గానీ, మీ వైఫ్ గానీ, లేదా మీ మదర్ లేదా మీ ఫాదర్ ఎవరినైనా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. వారిది డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మనకి ఇక్కడ నామినీ యొక్క అడ్రస్, ఆ తర్వాత స్టేట్, ఇక్కడ నామినీ యొక్క పిన్ కోడ్, సిటీ. ఫ్రెండ్స్ ఇక్కడ సిటీ ఉంటే మెన్షన్ చేయండి, లేదా అదర్ సిటీ సెలెక్ట్ చేసుకొని సిటీ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ మిగతా ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ అండ్ ప్రొసీడ్. ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ నామినీ నేమ్ మనం పాస్బుక్ పై ప్రింట్ చేయదలుచుకుంటే ఇక్కడ ఎస్ ప్రెస్ చేయండి, లేదా నో. నేను ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సబ్మిట్. ఫ్రెండ్స్ ఇక్కడ మెసేజ్ వచ్చింది. మీకు ఫస్ట్ రిసీవ్ అయిన మెసేజ్, సెకండ్ రిసీవ్ అయిన మెసేజ్ జాగ్రత్తగా సేవ్ చేసుకోండి అని చెప్పి దీన్ని మనం ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి ఓకే ప్రెస్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్. ఇక్కడ మనము ఫిల్ చేసిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెకండ్ టైం వచ్చిన మెసేజ్ ని ఇక్కడ టైప్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఫామ్ 1 లో ఫిల్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సేమ్ గా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ప్రెస్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నా ఫామ్ పీడిఎఫ్ లో డౌన్లోడ్ అయింది. ఈ ఫామ్ ని నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన ఫామ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఫస్ట్ రిసీవ్ అయిన మెసేజ్, సెకండ్ రిసీవ్ అయిన మెసేజ్ టాప్ రైట్ సైడ్ కార్నర్ లో రాసి 3 పాస్పోర్ట్ ఫోటోలు దీని ద్వారా జత చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదా ఒరిజినల్ తీసుకొని మీరు బ్యాంక్ వెళ్ళిన అకౌంట్ ఓపెన్ చేసేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత సింపుల్ గా మనం ఆన్లైన్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాము. ఇది SBI
SBH ఏ బ్యాంక్ అయినా సేమ్ మనం ఈ విధంగా ఫిల్ చేసిన రూలే వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే లైక్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు నా వీడియోను షేర్ చేయండి. ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందు తీసుకొస్తుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.